ఏప్రిల్ 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా మార్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. చాలాసార్లు మనం ఏమాత్రం ఆలోచించలేనంతగా, దేవుణ్ణి ఆరాధించలేనంతగా శరీరంలో నొప్పులు, బాధలు అనుభవించేటప్పుడు ఈ శరీరం ఎంత దీనమైనదో కదా అని అనుకుంటాం. అయితే శరీర కోరికలు మనలో చెలరేగి మనం శోధించబడినప్పుడు అది దీన శరీరంగా ఏమాత్రం చెప్పలేము. అప్పుడు దానిని బలహీనమైన శరీరం అనాలేమో. ఒకటి మాత్రం నిజం, మన శరీరాలు మనల్ని దీనులుగా చేస్తాయి. శరీరం వల్ల అదొక మంచి పని జరుగుతుంది మనకు. సరిగ్గా చెప్పాలంటే మన శరీరాలు ఎంతో తక్కువ స్థాయికి చెందినవి. ఎందుకంటే చనిపోయినప్పుడు మన దేహాలు జంతువుల దేహాల కంటే ఏమీ గొప్పగా ఉండవు కదా. ఇంకా చెప్పాలంటే మన శరీరాలు ధూళితో మన్నుతో సమానం. కాని మన రక్షకుడిని యేసుక్రీస్తు ఈ పరిస్థితినంతటినీ మార్చివేయబోతున్నాడు. ఆయన మహిమగల దేహంతో సమానంగా ఉండేటట్లు మన దేహాలు మార్పు చెందుతాయి. యేసులో విశ్వాసం ఉంచే వారందరిలోనూ ఇది జరుగుతుంది. విశ్వాసం ద్వారా వారి ఆత్మలు రూపాంతరం చెందుతాయి. అలా రూపాంతరం చెందిన ఆత్మలకు నివాస యోగ్యంగా ఉండేటట్లు వారి దేహాలు కూడా రూపాంతరం చెందుతాయి. అయితే ఈ అద్భుతమైన రూపాంతర కార్యక్రమం ఎంత త్వరలో జరగబోతోందో మనం చెప్పలేం. కాని ఈ ఆలోచన మనలను ప్రస్తుత శ్రమలను, శారీరక బాధలను తట్టుకునే విధంగా సిద్ధపరిచి సహాయం చేస్తుంది. కొద్ది కాలం గడిచాక ఇప్పుడు యేసు ఎలా ఉన్నాడో అలా మారిపోతాం. తలనొప్పులు ఇక ఉండవు, మోకాళ్లవాపులు అసలుండవు, మందదృష్టి అనేదే ఇక కలగదు, గుండె చెదరటం అంటూ ఇక జరగదు. అనేక రుగ్మతలతో బాధపడే ముసలివారు గాని, వేదనతో వెలువెల్లాడే రోగులు గాని మనకిక కనిపించరు. ఆయన మహిమగల శరీరానికి సమరూపమైన శరీరం అనే వాక్యం ఎంత దివ్యంగా ఉంది. అలాంటి పునరుద్ధాన నిరీక్షణతో మన శరీరాలు సమాధిలో విశ్రాంతి తీసుకుంటాయి.